కంటోన్మెంట్ ను జేహెచ్ఎంసీలో కలపాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేస్తున్న నిరసనకు తాము మద్దతు ఇస్తున్నామంటున్నారు నేరేడ్మెట్ ప్రజలు. రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, తమ బతుకులు మారుతాయంటున్నారు. రోడ్ల వల్ల యాక్సిడెంట్లు అయ్యి తమ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. స్టేషన్ పరిధిలో 6 ఏళ్ల బాలుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందినటువంటి ఘటన ప్రతి ఒక్కరిని వేస్తుంది. ఒకవైపు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అభివృద్ధి జరగడం లేదు, కేంద్ర ప్రభుత్వము వివక్ష చూపిస్తుంది, జీహెచ్ఎంసీలో విలీనం చేయడం లేదు అని చెప్పేసి రిలే నిరాహరణ దీక్ష చేస్తున్నాడు. ఇప్పుడు ఇలాంటి ఘటన జరగడంతో ఈ కంటోన్మెంట్ ఏరియా ఎంత అభివృద్ధికి నోచుకోకుండా ఉంది అనేదానికి ఇదొక ఉదాహరణగా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రస్తుతం స్థానికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. రోడ్లు ఎలా ఉన్నాయి? చాలా చిన్నగా ఉందమ్మా, చాలా అంటే గొయ్యిలు అయిపోయినాయి. ఇది సిగ్నల్ దగ్గర చాలా కష్టమవుతుంది బండి నడపాలంటే. బండ్లు పాడైపోతున్నాయి, పిల్లలకు తీసుకపో భయంగా పోతున్నాం మేము. చాలా ట్రాఫిక్ ఇది ఉండి మాకు భయంగా నడిపిస్తున్నాం మేము. బండ్లు ఏమన్నా అయితే బాధ్యత మాదే అవుతుంది కదా, మేమే యాక్సిడెంట్ చేసినట్టు అవుతుంది. కాబట్టి రోడ్లు దయచేసి రోడ్లు వేపిస్తే బాగుంటుంది. కంటోన్మెంట్ ఏరియాలో రోడ్లు చండాలంగా ఉంది. మీరు చెప్పండి, జీహెచ్ఎంసీలో కలిపితే అభివృద్ధి జరిగిద్ది అని అంటున్నారు, కానీ కంటోన్మెంట్ని జీహెచ్ఎంసీలో కలపలేదు. సో కలపాలనుకుంటున్నారా? కలిపితే మంచిదే కదా, మా అందరికి మంచిగానే ఉంటుంది. ఇప్పుడు రోడ్లు బాగలేదు, రోడ్లు బాగా చేయాలంటే జిహెచ్ఎంసీ వస్తలేదు, అక్కడ ఆర్మీ వస్తలేదు. ఇగో ఇప్పుడు ఈ ఇబ్బంది అయింది. ఎవరికి బాధ అమ్మా? ఇప్పుడు మేము తీసుకుపోయి దింపుతాం, దింపేటప్పుడే మన అయిందనుకో మా పైననే వస్తుంది, అది మేము జైలు పోవాలి, మా పిల్లలు ఆగమై. మీ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తను మాకు జీహెచ్ఎంసీలో కలపాలి, డెవలప్మెంట్ జరగాలి అని చెప్తున్నారు. రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? రోడ్లు అయితే మరీ ఘోరంగా ఉన్నాయి మేడం. ఇప్పుడు ఈ బ్రిడ్జి అవతలకి వెళ్ళాలన్నా కూడా రోడ్లు మొత్తం అతుకులు. మనం బట్టలకి ఎట్లా అతుకులు వేసుకుంటారో లేని వాళ్ళు అట్లా రోడ్లు అతుకులు బతుకు అయిపోయింది. రాజకీయ నాయకులు వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు చెప్పుకొని వాళ్ళు కొట్లాడుకొని అదొక బిజినెస్ అయిపోయింది. రాజకీయమే పెద్ద బిజినెస్ అయిపోయింది. రోడ్లు వర్షం పడిందంటే రోజు ఉదయం కూడా ఒక చిన్న బాబు యాక్సిడెంట్ అయి చనిపోయాడు. ఇలాంటి ఘటనలకి చెక్ పెట్టాలి అంటే రోడ్లు త్వరితగతిని పూర్తి చేయాలి. ఈ యాక్సిడెంట్లు కాకూడదంటే ఫస్ట్ రోడ్లు క్లీన్గా ఉంటే యాక్సిడెంట్లు కావు. ఈ రోడ్లు కూడా డివైడ్ మేడం. ఈ రోడ్డు ఇంత ఉంటుంది, అక్కడ చూడండి ఇంత గ్యాప్ ఉంటుంది. 2 వీలర్ ఎక్కిందంటే చిన్న రాయి ఎక్కినా కూడా స్లిప్ అయి పడిపోతారు. ఇది ఒకటే కాదు, చాలా అవుతా ఉంటాయి ఇక్కడ రోజు. ఈ రోడ్లో రోజు అవుతాయి మేడం. ప్రస్తుతం చూడొచ్చు, ఎందుకంటే యాస్టీస్గా ఉదయం జరిగినటువంటి ఘటన కూడా ఇలా స్కూల్కి తీసుకెళ్లేటువంటి సమయంలో జరిగినటువంటి ఘటన. ఈ రోడ్స్ మీద పిల్లల్ని స్కూటీ మీద తీసుకెళ్లాలంటే ఎలాంటి ఇబ్బందులు? ఏమంటారు, ఇది బ్రిడ్జ్ దగ్గర నుంచి కొస వరకు రోడ్డు వైడ్ చేయాలి. ఈ గుంటలు ఉన్నాయి కదా, దాన్ని పూడ్చాలి. అదే ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? చాలా ఇబ్బంది. ఎందుకంటే ఇప్పుడు చూడలే, స్కూల్ బస్సులు ఎన్నో వెళ్తుంటాయి ఈ టైంకి. ఆ టైంకే యాక్సిడెంట్ అయింది. ఎందుకు? ఆమె వాళ్ళ హస్బెండ్ ఏమో ఇక్కడ లేడంట, లోకల్ జమ్మూ కాశ్మీర్లో పనిచేస్తాడు. ఒకవైపు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ నిరాహార దీక్ష చేస్తున్నాడు. జీహెచ్ఎంసీలో కలపాలి ఖచ్చితంగా కంటోన్మెంట్ని అని. ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కూడా ఇక్కడ డెవలప్మెంట్, రోడ్లు అనేవి జీరో డెవలప్మెంట్ జరగాలి అని అంటే జీహెచ్ఎంసీలో కలపాల్సిందే. మేము శ్రీ గణేష్ కూడా మద్దతు ఇస్తాము. తను నిజంగానే జీహెచ్ఎంసీలో కలపడానికి దీక్ష చేస్తున్నాడు అని అంటే మేము కూడా సంతోషిస్తాము. కానీ ఈ రోడ్లను వెంటనే డెవలప్మెంట్ చేయాలి. ఈ రోజు జరిగినటువంటి ఘటన మరొకసారి జరగకుండా ఉండాలి అని అంటే, ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలి అని అంటే జీహెచ్ఎంసీలో కలిపిన తర్వాత రోడ్డు డెవలప్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ వేణుతో సుజాత, నేరేడ్మెట్.